ఇప్పుడు జగన్ కరెక్షన్ చేసుకుంటున్నట్టు అధికార పార్టీ కూడా కార్యకర్తలు మర్చిపోయారు ఈ 2 ఏళ్లలో. సో కొంచెం దగ్గరికి తీసుకుంటారు అనుకుంటున్నారా? ఈరోజు చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ కార్యకర్తల దగ్గరికి తీసుకునే అవకాశం ఏమీ కనపడడం లేదు. వాళ్ళంతా ఒక మాయలో బ్రతుకుతున్నారు. వాళ్ళ చుట్టూరు ఒక మాయా ప్రపంచాన్ని నిర్మించుకొని మేము అభివృద్ధి చేస్తున్నాం, పథకాలు ఇస్తున్నాం, ప్రజలు మాకు ఓటేస్తారు, కార్యకర్తలతో ప్రస్తుతానికైతే ఏం పని లేదు మనకి అనే ధోరణిలో ఉన్నారు వాళ్ళు. కానీ అభివృద్ధి అనేది రాజకీయాల్లో ఎప్పుడు కూడా నాకున్న 50 సంవత్సరాల అనుభవంలో అభివృద్ధికి ప్రజలు ఎప్పుడు ఓటు వేయరు కూడా. ఎప్పటికప్పుడు ఏదో ఒక భావోద్వేగంతోనే ఓటేస్తారు. ఆ రోజు ఇందిరాగాంధీ గరీబీ హటావో అనింది, ప్రజలకు నచ్చింది, అది ఒక భావోద్వేగం చెలరేగింది, ఓట్లు వేసేసారు. అట్లే ఎన్టీ రామారావు వచ్చారు, ఆంధ్రులు ఆత్మగౌరవం అన్నాడు, అదొక భావోద్వేగం, ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్ కలిపారు. ఎలక్షన్ ఎప్పుడు అట్నే జరుగుతాయి. మొన్న ఏం సెంటిమెంట్, ఏం ఎమోషన్ పనిచేసి మొన్న జగన్ మీద భయం. జగన్ ఒక అరాచక ఆంధ్రప్రదేశ్ని సృష్టించాడు. ఈ భూ చట్టాలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు వాళ్ళు చేసే అరాచకాలు కానీ దుర్మార్గాలు కానీ మళ్ళీ ఆయన కానీ అధికారంలోకి వస్తే మనం బ్రతకలేము అనే ఒక భయం వచ్చింది. అది కూడా ఒక భావోద్వేగం. రేపు ఉండదంటారా భయం? ఆ భయం ఉంది అనే ధోరణిలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ జనం ఆ భయంలో ఉన్నారు కాబట్టి మనకే ఓట్లేస్తారు, మళ్ళీ జగన్ని మళ్ళీ తెచ్చుకోరు అనే ధీమాతోటి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. కానీ అది తప్పు అభిప్రాయం. ఆ భయం రేపు కూడా ఉంటుందా ఉండదా అనేది మనం చెప్పలేము. ఏమంటే జగన్ చేసిన చాలా తప్పులు ఈరోజు కూడా జరుగుతున్నాయి. ల్యాండు, మైను, వైను, శాండు మాఫియాలని ఆ రోజు మనం మాట్లాడాం. ఆ మాఫియాలన్నీ ఈరోజు నడుస్తున్నాయి. ఆ రోజు వైసీపీ ఎమ్మెల్యేలు కేసులు పెట్టడము, లేకపోతే ఇసుక అమ్ముకోవడము, గనులు దోచుకోవడము, ఏదో అరాచకాలు చేశారు. ఈరోజు తెలుగుదేశం ఎమ్మెల్యేలు అవన్నీ చేస్తున్నారు. ఆ రోజు వైసీపీ ఎమ్మెల్యేలు కార్యకర్తలని పట్టించుకోకుండా వాళ్ళు డబ్బు సంపాదనలో మునిగిపోయారు. ఈరోజు తెలుగుదేశం ఎమ్మెల్యేలు అవన్నీ చేస్తున్నారు. అక్కడికి ఇక్కడికి పెద్ద తేడా లేదు.